కొండంత అండగా నిలిచేవాడు. మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు, అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే బాలగాత్రం భజే పవిత్రం భజే సౌమ్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊపిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. శ్రీరామ కార్యార్థమై లంకకే కాల్చియుం యభూమి తుంచూచి ఆనందము పొంగిర్యాయుంగరం విచ్చి ఆ రత్నముం తెచ్చి శ్రీరామునిచ్చి సంతోషము ఏది. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింతజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని, మహాసముద్రాన్ని దాటుతుందని, నీటిలో పడ్డ స్వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్ముర్తనొందింపగానప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికి ఇచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్నీరులంబోర శ్రీరామ బాణాగ్ని అనంతలోకంబురానందమయ్యుండ నవ్వేళను విభీషణుడేడు కంతోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంతప్తమయ్యున్నా దినకరవదనం తీక్ష్ణం శ్రాతరాళం రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదిపత్రం రాజయోగం సకల శుభనిధిం సర్వవేదాళ వేద్యం రాక్షసాంతం సకల విషయ సంగ్రామం నమామి ఖడ్గహస్తం విశ్వరహరణం వేద వేదాంత దీపం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవత సుప్రకాశం కల్పవృక్షం మణిమయమతులం మాయమాయా స్వరూపం కాలచక్రం సకల విషయ సంగ్రామదూతం నమామి. ఇంద్రవన్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యమానం సిద్ధియోగం సర్వజ